ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు వార ఫలితాలు. మొదటిగా మేషరాశి. శుభగ్రహాలు బాగానే అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలు చిన్న ప్రయత్నాలతో చెక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. భరణి నక్షత్రం వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. తదుపరి వృషభం. శని రాహు గ్రహాల శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు బంధువుల కారణంగా వ్యక్తిగత సమస్యలకు లోనవుతారు. ఓర్పుగా వ్యవహరిస్తే కుటుంబ వ్యవహారాలు సజావుగా పరిష్కారం అవుతాయి. సొంత పనుల మీద వీలైనంతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. విద్యార్థులు కొద్ది కష్టంతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కృత్తికా నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. గురు శుక్ర బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉంటున్నాయి. అనుకున్న పనులు వ్యవహారాల మీద అనుకున్నట్లే పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏ రంగానికి చెందిన వారికైనా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబెడతాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పునర్వసు వారు ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. తదుపరి కర్కాటకం. వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు పనిచేస్తాయి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. బాధ్యతల విషయంలో కొద్ది సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారటానికి ఇది అనుకూల సమయం. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృధా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పుష్మి వారు కళ ఒకటి సాకారం అవుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. తదుపరి సింహరాశి. గ్రహ సంచారం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొంచెం ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలకు ఆటంకాలకు అవరోధాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నికరంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులు అవివాహితులు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోతారు. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చు పెరుగుతుంది. పుబ్బా వారికి శుభవార్తలు వింటారు. తదుపరి కన్యరాశి. రాశ్యాధిపతి బుధుడితో పాపగ్రహాలు కలిసినందువల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు సమస్యలు తలెత్తకపోవచ్చు. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. ఎవరికి హామీగా ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉత్తర నక్షత్రం వారికి అధికార యోగం ఉంది.
తదుపరి తులారాశి. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉండడం వల్ల ముఖ్యమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు ప్రయత్నాలు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. వృత్తి ఉద్యోగాలనే కాక ఆర్థికంగా కూడా ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. స్వాతి నక్షత్రం వారికి అధికార యోగం ఉంది. తదుపరి వృశ్చికం. శుభగ్రహ సంచారం అంతా అనుకూలంగా లేకపోవడం, పాపగ్రహాల ప్రభావం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. పిల్లల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కొందరికి అండగా నిలుస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల కాసింత విశ్రాంతి కరువు అవుతుంది. వ్యాపారాల్లో శ్రమను పెంచాల్సి ఉంటుంది. ఆదాయానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. విద్యార్థులు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. అనురాధ వారు శుభవార్తలు వింటారు. తదుపరి ధనుసు రాశి. శుభగ్రహాలు అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. పెండింగ్ పనులు కూడా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు విజయవంతం అయ్యేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగపరంగా సతీమణి పురోగతి చెందుతారు. విద్యార్థులు అటు చదువుల్లోనూ ఇటు పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. తదుపరి మకరం. ధనాధిపతి శనీశ్వరుడు స్వస్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు షేర్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉత్తరాషాఢ వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. తదుపరి కుంభరాశి. ఏల్నాటి శని ప్రభావం వల్ల కొద్ది పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యాలు, శ్రమాధిక్యత, తిప్పట కూడా తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. లాభాల విషయంలో వ్యాపారులు కొత్త పుంతలు తొక్కుతారు. కొందరు ఉద్యోగులు చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం లేదా జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో తల దూర్చవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీన్గా సాగిపోతాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి ధన యోగం పట్టే సూచనలున్నాయి. తదుపరి మీనం. గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వారమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. కొత్త వ్యాపారాల మీద దృష్టి సారిస్తారు. ఆదాయ ప్రయత్నాలు సానుకూల పడతాయి. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉత్తరాభాద్ర వారు శుభవార్తలు వింటారు.